ఈ గుర్రపు ఎక్కువ అది ఇప్పటిదాకా జాగ్రత్తగా చెప్తే ఎంతనే అంటే ఒకటి వచ్చింది మందు 50,000 లక్షల రూపాయలు స్ప్రే చేస్తే అయిపోతుంది. ఒక 3-4 ఉద్యోగులు పెట్టుకుంటే పర్మనెంట్ సెటిల్ అవుతుంది. కానీ ఒక్కొక్క ఇంట్లో ఆ దోమల బాధకు నువ్వు పెట్టుకునే జాలి డోర్ల కాస్ట్ ఎంత, నువ్వు తెచ్చిపెట్టుకున్న బ్యాట్లు ఎంత, నువ్వు మొత్తం దోమలు వస్తున్నాయని చెప్పి మొత్తం మూసుకుంటే రాని నీ ఇంట్లో ఉన్న కంపె ఎంత, దాని పరంగా వచ్చిన ఆరోగ్య సమస్య విలకడతావా నువ్వు చెప్పండి. కట్టం మనం ఎంత మేరకి మా ఇంటికి గల దాకుండా చూసుకోవాలి, మా ఇంటికి వాసన దాకుండా చూసుకోవాలి, మా ఇంటికి దోమలు అవుతుంది అన్నట్ల వ్యవస్థ. ఆ గుర్రపు డెక్క తీసేయాలన్నటువంటి ఆలోచన రాసినప్పుడు పొలిటికల్ లీడర్ ఉంటాడు, గుర్తుపెట్టుకో. మనకు ఆనాడు అన్నం పెట్టిందో, నీళ్ళు ఇచ్చిందో, తాగే నీళ్ళు ఇచ్చిందో, బోరెండిపోకుండా బాయండిపోకుండా బతికెండిపోకుండా చూసిందో ఆ చెరువులు దుర్గంధాన్ని నిలయమైపోయినాయి. గుర్రపు డెక్క నిలయమైపోయింది. ఆ చెరువును మనం కాపాడుకోవాలి. అది మళ్ళీ సేదతీరే కేంద్రంగా అది వెలసిల్లాలన్నటువంటి సంకల్పం ఉంది. ఎంతవరకు చేయగలుగుతామని తప్పకుండా చేయాల్సిన అది తప్పకుండా చేయాల్సింది. ఈ గుర్రపు ఎక్కువ అది ఇప్పటిదాకా జాగ్రత్తగా చెప్తే ఎంతనే అంటే ఒకటి వచ్చింది మందు 50,000 లక్షల రూపాయలు స్ప్రే చేస్తే అయిపోతుంది. ఒక 3-4 ఉద్యోగులు పెట్టుకుంటే పర్మనెంట్ సెటిల్ అవుతుంది. కానీ ఒక్కొక్క ఇంట్లో ఆ దోమల బాధకు నువ్వు పెట్టుకునే జాలి డోర్ల కాస్ట్ ఎంత, నువ్వు తెచ్చిపెట్టుకున్న బ్యాట్లు ఎంత, నువ్వు మొత్తం దోమలు వస్తున్నాయని చెప్పి మొత్తం మూసుకుంటే రాని నీ ఇంట్లో ఉన్న కంపె ఎంత, దాని పరంగా వచ్చిన ఆరోగ్య సమస్య విలకడతావా నువ్వు చెప్పండి. కట్టం మనం ఎంత మేరకి మా ఇంటికి గల దాకుండా చూసుకోవాలి, మా ఇంటికి వాసన దాకుండా చూసుకోవాలి, మా ఇంటికి దోమలు అవుతుంది అన్నట్ల వ్యవస్థ. ఆ గుర్రపు డెక్క తీసేయాలన్నటువంటి ఆలోచన రాసినప్పుడు పొలిటికల్ లీడర్ ఉంటాడు, గుర్తుపెట్టుకో. మనకు ఆనాడు అన్నం పెట్టిందో, నీళ్ళు ఇచ్చిందో, తాగే నీళ్ళు ఇచ్చిందో, బోరెండిపోకుండా బాయండిపోకుండా బతికెండిపోకుండా చూసిందో ఆ చెరువులు దుర్గంధాన్ని నిలయమైపోయినాయి. గుర్రపు డెక్క నిలయమైపోయింది. ఆ చెరువును మనం కాపాడుకోవాలి. అది మళ్ళీ సేదతీరే కేంద్రంగా అది వెలసిల్లాలన్నటువంటి సంకల్పం ఉంది. ఎంతవరకు చేయగలుగుతామని తప్పకుండా చేయాల్సిన అది తప్పకుండా చేయాల్సింది.